నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు పల్నాటి రుచులతో మీ నాగలక్ష్మి. కమ్మగా నోరూరించే చికెన్ 65ని స్ట్రీట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుంది. చికెన్ 65 చేయడం చాలా సింపుల్ అండి. క్విక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. చాలామందికి డౌట్ రావచ్చు, చికెన్ ఫ్రై, చికెన్ 65 ఒకేలాగా ఉన్నాయి, ఇది చికెన్ ఫ్రైయే కదా అని. కాదండి, చికెన్ ఫ్రై వేరు, చికెన్ 65 వేరండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తేనే చికెన్ 65 పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా కరకరలాడే చికెన్ 65ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చికెన్ 65 ఎలా చేయాలో చూసేద్దాం. చికెన్ 65 కోసం 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చికెన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ని యాడ్ చేసేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన గరం మసాలాను తీసుకున్నాను. ఈ గరం మసాలా నెక్స్ట్ వీడియో వస్తుందండి, చూసేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండి అండి, 1/2 చెక్క నిమ్మరసం. చికెన్ 65 స్ట్రీట్ స్టైల్ కలర్ రావాలంటే చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసేసేయండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. లాస్ట్లో 1 ఎగ్ యాడ్ చేశాను. ఈ ఎగ్ యాడ్ చేసాక మిశ్రమాన్ని అంతా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కలిపేసాక ఈ కలర్లో వచ్చేసిందండి. ఈలోగా గార్నిష్ కోసం 1 టమాటోతో మీకు బటర్ఫ్లై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చికెన్ బాగా మ్యారినేట్ అయిందండి, నూనె పైకి తేలుతుంది, చూస్తున్నారు కదా, ఇలా రావాలి. డీప్ ఫ్రై కోసం బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యింది. మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని స్పూన్తో ఆయిల్లోకి వేసుకుంటున్నాను. మీరు కూడా వీడియోలో చూపిస్తున్నట్లు 1 బై 1 ఆయిల్లోకి వేసుకోండి. ఇలా చికెన్ పీసెస్ని ఆయిల్లోకి వేసుకున్నాక చికెన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఉంచి బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేయాలి. నెక్స్ట్ మిగిలిన మిశ్రమాన్ని కూడా 1 బై 1 ఇలా వేసుకోండి. చూసారు కదా, చికెన్ బాగా కుక్ అయిందండి, మంచి కలర్ వచ్చింది. ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 లాగా ఉంటుందండి. గార్నిష్ కోసం ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ పీసెస్, కర్రీ లీవ్స్ వేసి ఇలా డ్రై రోస్ట్ చేస్తున్నానండి. తర్వాత నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ 65 ముక్కల్ని అందులో యాడ్ చేసేసి ముక్కలను పైకి కిందకి ట్యాప్ చేస్తూ కలిపేసుకోవడమే. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి మన చికెన్ 65. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గార్నిష్ కోసం ప్రిపేర్ చేసిన ప్లేట్లోకి తీసేసుకోవడం, ఇక సర్వ్ చేసేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మరెన్నో వస్తాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thanks for watching.